ఇదేంటి ఫిష్ ట్యాంక్లో ఏదో కలుపుతున్నారు? హలో మామ, నమస్తే. ఈరోజు ఎక్కడికి వెళ్తామంటే బాదమాకులు తేడానికి అనమాట. బాదమాకులు ఎందుకనంటే ఫిష్ ట్యాంక్లో వేయడానికి. ఫిష్ ట్యాంక్లో బాటిల్ అయితే 250 రూపీస్ ఉన్నది, 1 లీటర్ బాటిల్. మనకంత పెట్టలేం కాబట్టి మనకి అలా ఫ్రీ కాబట్టి అందులో వేయడం వల్ల అయితే క్రిస్టల్ క్లియర్ కూడా అంతే. ఇప్పుడు అయితే ఎడంగా అయితే బజ్జి వెళ్తున్నాం, చలో రైట్. దారిలోని గీది బ్రో కూడా కనిపించాడు. గీది బ్రో కూడా అవి చెప్పావు. ఇయ్యే బాదం చెట్టు ఆకు. మన కొంచెం పెద్ద ట్యాంక్ కాబట్టి ఒక 10-15 ఆకుల దాకా తీసుకోవటమే. నాకు సాయంగా మా తమ్ముడు కూడా ఎడుతున్నాడు. బాదమాకులు ఎట్టిన ఇంటికి బయలుదేరాం. దారిలోనే గీది పిల్ల ఒకటి కనిపించింది. మా దగ్గర ఉన్నది గడ్డి అనుకుని దగ్గరికి వచ్చి తిందామని చెప్తుంది. అది గడ్డి అని తీరేది పాపం దానికి. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం. బాదమాకులు ఇలా ముక్కలు ముక్కలు కింద తెచ్చి అనిపించుకోవాలి. బాదమాకుల్లోకి అయితే కొంచెం వాటర్ అయితే వేయాలి. బాదమాకులు అయితే నీటిలోకి అయితే ముంచాలి. ముంచిన తర్వాత ఒక 2 గంటలు అయితే పక్కడేయమంటే కలర్ అంతా వేరైపోతాయి. ఒక 2 గంటల తర్వాత అయితే ఇలా వాటర్ అంతా వేరైపోతాయి. ఈ 30 అయితే ఫిష్ ట్యాంక్లో వేస్తున్నాయి. ఈ వాటర్ ఇందులోకి వేయడం కారణం అయితే ఫిషెస్ అయితే క్లీన్గా కనపడతాయి. గాజు ఫిష్ ట్యాంక్ అయితే ఇంకా క్లియర్ కనబడతాయి. మన దగ్గర అయితే ఇదే ఉంది థర్మాకోల్ బాక్స్. ఇందులో అయితే పెంచుతున్నాం మనం. ఫిషెస్ కూడా అయితే హెల్తీగానే ఉంటాయి. మనకు ఫిషెస్ కూడా అయితే క్లీన్గా అయితే అంతే. మన దాంట్లో ఇంకో చిన్న ఫిష్ ట్యాంక్ ఉన్నది కదా, దానికి కూడా మళ్ళీ అయితే ఇంకోసారి అయితే వాటర్ పెట్టాను. దగ్గర ఉన్న చిన్న ట్యాంక్ కూడా వాటర్ అయితే రెడీ అయిపోయినాయి. మన చిన్న ఫిష్ ట్యాంక్లోకి అయితే వాటర్ కూడా వేసేసాం. ఇంకా ఇప్పుడు చూడడానికి అయితే ఫిష్ ట్యాంక్ అయితే ఇలా ఉన్నది. మీరు కానీ ఫాలో కొడితే నెక్స్ట్ లోకి వెళ్తాం.